హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం, సిహెచ్ఎస్ఎల్ 2019. ఓకేనా? సిహెచ్ఎస్ఎల్ 2019 యొక్క కామన్ ఎర్రర్స్ సెక్షన్ అనేది. ఓకేనా? ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ ఆర్ త్రూ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? బ్రేక్అవుట్ చేయండి. ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ ఆర్ త్రూ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ద సింప్లెస్ట్ వే ఇది మన సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా? సింప్లెస్ట్ వే అన్నాడు. ఓకేనా? వేస్ అంటే ప్లూరల్ అయ్యేది, కానీ ఇక్కడ వే అన్నాడు కాబట్టి మనం సింప్లెస్ట్ వే అనేది సింగులర్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్ రావాలి. ఇప్పుడు చూద్దాం. ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ ఆర్ అనేది ఏంటి? ఆర్ అనేది ఏంటి? ప్లూరల్ వర్బా సింగులర్ వర్బా? ప్లూరల్ వర్బ్. ఆర్ అనేది ప్లూరల్ వర్బ్ అంటే ఇది తప్పు, ఎందుకంటే మన సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇది కూడా సింగులర్ ఉండాలి. అంటే ద సింప్లెస్ట్ వే టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ ఈజ్ త్రూ డూయింగ్. ఈజ్ త్రూ కాదు, ఈజ్ త్రూ అనేది కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ బై డూయింగ్ లేదా ఈజ్ త్రూ డూయింగ్ అనొచ్చు, లేదా ఈజ్ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ. ఓకేనా? ఈజ్ డూయింగ్ థింగ్స్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ అంటే ఇక్కడ ఆర్ అనేది తప్పు, ఈజ్ అనేది రాస్తాం. ఇక్కడ థర్డ్ పార్ట్లో ఇక్కడ ఈజ్ అనేది ఉంటుంది. థర్డ్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మ్యాన్ విత్ అ లాస్ట్ ఐ. మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, 12th క్వశ్చన్. ద మ్యాన్ విత్ అ లాస్ట్ ఐ. ద మ్యాన్ విత్ ఏ లాస్ట్ ఐ అన్నాడు. ఇంతవరకు ఒక పార్ట్. హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఫర్. ఇంతవరకు ఒక పార్ట్. మర్డర్ ఆఫ్ 2 girls ఇన్ హిస్ నైబర్హుడ్. ఓకే? ద మ్యాన్ విత్ అ లాస్ట్ ఐ. ఇక్కడ చూడండి, ద మ్యాన్ అనేది సబ్జెక్ట్, విత్ ఎ లాస్ట్ ఐ వరకు సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఇంతవరకైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ద మ్యాన్ విత్ అ లాస్ట్ ఐ ఇది సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్ ఉంటే వర్బ్ అనేది ఎలా రావాలి? వర్బ్ కూడా సింగులర్ రావాలి. కానీ ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. హ్యావ్ అనేది సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా? హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్. అంటే ఇక్కడ ఏముండాలి? ఏముండాలి? హ్యాస్. ద మ్యాన్ విత్ అ లాస్ట్ ఐ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఫర్. ఇక్కడ ఏముండాలి? హ్యాస్. అంటే హ్యావ్ అనేది తప్పు, ఇక్కడ హ్యాస్ అనేది ఉండాలి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇది కూడా ఎటువంటి ఎర్రర్? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన బేస్ అయి ఉన్న ఎర్రర్. రైట్. ఇక్కడ మనం చూస్తే మ్యాక్సిమం ఆఫ్ ద ఎర్రర్స్ ఏంటి అంటే, మ్యాక్సిమం మనకు ఎగ్జామ్లో వచ్చే ఎర్రర్స్ ఏంటి అంటే మేజర్లీ వేటిపైన డిపెండ్ అయి ఉంటాయంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేదా నౌన్. ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత నౌన్ వస్తాయి. నౌన్తో పాటు ఇంకా ఏంటంటే కొన్నిసార్లు ప్రిపోజిషన్ ఇస్తాడు. ఇంకా మిగిలిన కొన్ని క్వశ్చన్స్ మేజర్ పార్ట్ వచ్చేసి ఇవి రెండు ఎక్కువగా వస్తుంటాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, నౌన్, అప్పుడప్పుడు ప్రిపోజిషన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. మీరు కావాలంటే చూడొచ్చు, వెనకాల మనం ప్రీవియస్ వీడియో చేసాం కదా, అక్కడ కూడా ఎక్కువ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వచ్చాయి, నౌన్ ఎర్రర్స్ అనేవి వచ్చాయి. అందుకే మీరు ఈ 2 టాపిక్స్ కనుక బాగా నేర్చుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్వైటెడ్ గెస్ట్. ఓకేనా? గెస్ట్ ప్రిఫర్డ్. రైట్. నాకు ఈ ప్రిఫర్డ్ వర్డ్ కనిపించగానే నాకు ఈ క్వశ్చన్ అనేది సింపుల్ అయిపోయింది. ఎందుకు అంటే మనకు ఒక చిన్న రూల్ ఉంది. ఏంటి అంటే ప్రిఫర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, దీని తర్వాత సీనియర్, జూనియర్, ఈ అన్ని వర్డ్స్ ఏంటి అంటే ఈ అన్ని వర్డ్స్ 2ని తీసుకుంటాయి. దాన్ని తీసుకోవు. ఓకేనా? 2ని తీసుకుంటాయి, దాన్ని తీసుకోవు. ఏ వర్డ్స్? ప్రిఫర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి అడిషనల్గా. మేజర్గా ఏంటంటే ఇవి. ప్రిఫర్ అనేది దాన్ని తీసుకోదు, 2 తీసుకుంటాను. నేను ఏం చేస్తాను అంటే ప్రిఫర్ అనేది కనిపించింది, చూడగానే ఇక్కడ చూస్తాను దాన్ అనేది తప్పు. అందుకే ఇక్కడ ఏముండాలి? 2 ఉండాలి. ప్రిఫర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే దాన్ని తీసుకో, 2 అనే వర్డ్ని తీసుకుంటాయి. అంటే ఇక్కడ ఇది కూడా ఏంటి అంటే మనం చూడగానే చెప్పేయచ్చు. ప్రిఫర్కి ఇక్కడ దానికి బదులు ఏముండాలి? 2 అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవ్రీవన్. చూడండి, స్టార్టింగ్లోనే ఎర్రర్ ఇచ్చేసాడు. ఇదేంటి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒక ఎర్రర్. ఏంటి ఆ ఎర్రర్ అంటే ఈచ్, ఎవ్రీ లేదా ఎవ్రీ వన్. ఈచ్, ఎవ్రీ వన్ ఇవన్నీ ఏంటి అంటే ప్లూరల్ వర్బ్ని కాకుండా సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఏంటది? సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. అంటే ఇక్కడ చూస్తే ఎవ్రీవన్ ఆర్ కాదు, ఎవ్రీవన్ ఈజ్. అంటే ప్రతి ఒక్కరు అంటున్నాం మనం. అంటే ఈజ్ సింగులర్ కాబట్టి
సింగులర్ వర్బే రావాలి. ఈజ్ సింగులర్ వర్బ్ రావాలి కాబట్టి ఇది సింగులర్ కాబట్టి ఇది కూడా సింగులరే ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్. అంటే ఇక్కడ ఆర్కి బదులు ఈజ్ అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, క్యాట్స్ కెనాట్ బీ బ్లేమ్డ్ ఫర్ ఇట్స్ బిహేవియర్ టు దేర్ మాస్టర్స్ యాజ్ దే ఆర్ టేమ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేయండి. క్యాట్స్ కెనాట్ బీ బ్లేమ్డ్ ఫర్ ఇట్స్ బిహేవియర్, ఓకేనా, టు దేర్ మాస్టర్స్ యాజ్ దే ఆర్ టేమ్డ్. సో ఇక్కడ చూస్తే మనము క్యాట్స్ కెనాట్ బీ బ్లేమ్డ్, క్యాట్ అనేది మన సబ్జెక్ట్, కెనాట్ బీ బ్లేమ్డ్ ఫర్ ఇట్స్. ఇట్స్ ఇట్స్ అనేది సింగులరా ప్లూరలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఇట్స్ అనేది ఏంటి అంటే మనకు ఇది ఒక పొజెసివ్ అడ్జెక్టివ్ అని చెప్పొచ్చు, పొజెసివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ ఇట్స్కి కూడా ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే దెయిర్ అంట, అవి వాటి యొక్క. ఓకేనా, వాటి యొక్క అని చెప్పొచ్చు. క్యాట్స్ కెనాట్ బీ బ్లేమ్డ్ ఫర్ ఇట్స్ బిహేవియర్ కాదు, ఒక క్యాట్ అయి ఉంటే దాని యొక్క బిహేవియర్ అని చెప్పొచ్చు. ఓకేనా, దాని యొక్క బిహేవియర్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్యాట్ ఒక్కటే ఉంటే, ఒక్క క్యాట్ మాత్రమే ఉంటే దాని యొక్క బిహేవియర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎన్ని క్యాట్స్ ఉన్నాయి? చాలా క్యాట్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ అనేది సింగులర్గా వస్తుంది. ఓకేనా, ఇట్స్ అనేది సింగులర్గా వస్తుంది. ప్లూరల్ అనేది వచ్చినప్పుడు ఏమొస్తుందంటే దెయిర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం రావాలి? దెయిర్. ఎన్ని క్యాట్స్ ఉన్నాయి? చాలా క్యాట్స్ ఉన్నాయి. వాటి యొక్క బిహేవియర్, దాని యొక్క బిహేవియర్ కాదు, వాటి యొక్క బిహేవియర్. క్యాట్స్ కెనాట్ బి బ్లేమ్డ్ ఫర్ దేర్ బిహేవియర్ టు దేర్ మాస్టర్స్. ఓకేనా, చాలా క్యాట్స్ ఉన్నాయి, వాటి యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళ మాస్టర్స్. ఓకేనా, మాస్టర్స్ కూడా చాలామంది ఉంటారు కదా, ఎక్కువ క్యాట్స్ ఉంటే ఎక్కువ మాస్టర్స్ ఉంటారు. ఒకే క్యాట్ లేదా చాలా క్యాట్స్ అన్నీ ఒక్కరే మాస్టర్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా, అలాగా ఇక్కడ దెయిర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం రావాలి? దేర్ మాస్టర్స్ కరెక్ట్, యాజ్ దే ఆర్ టేమ్డ్. సో క్యాట్ కెనాట్ బి బ్లేమ్డ్ ఫర్ ఇట్స్ కాదు, ఇక్కడ దేర్. ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఇష్యూస్. ఓకేనా, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ డిస్కస్డ్ ఆన్ ద సోషల్ మీడియా నౌ ఏ డేస్ హ్యాస్ నో రిలవెన్స్ టు ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్. ఓకేనా, టు ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్. ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ద ఇష్యూస్ డిస్కస్డ్ ఆన్ ద మీడియా నౌ ఏ డేస్ ఇంతవరకు ఒక పార్ట్, హ్యాస్ నో రిలవెన్స్ ఇంతవరకు ఒక పార్ట్, టు నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ ఎంతవరకు మనకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ అనేది సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకేంటంటే ఇవన్నీ ఇష్యూస్, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ చాలా ఇష్యూస్లో మనం ఏంటంటే కొన్ని తీసుకుంటున్నాం. అంటే చాలా ఇష్యూస్లో కొన్ని బయటికి తీస్తున్నాం. ఓకేనా, చాలా ఇష్యూస్లో కొన్ని బయటికి తీస్తున్నాం. ఆ కొన్ని అనేవి ఏంటి? సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా చెప్పండి? సింగులర్ అవుతుందా ప్లూరల్? చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్లో మనం కొన్ని ఇష్యూస్ని బయటికి తీస్తున్నాం. అంటే ఆ కొన్ని ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఒక ఇష్యూ కాదు కదా, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ సబ్జెక్ట్. ఓకేనా, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది. అప్పుడు వర్బ్ అనేది ఎలా రావాలి? ప్లూరల్ వర్బ్ అనేది రావాలి. ఏంటిది? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారంగా వర్బ్ అనేది ప్లూరల్ రావాలి. ఇక్కడ వర్బ్ అనేది చూద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ డిస్కస్డ్ ఆన్ ద మీడియా నౌ ఏ డేస్ హ్యాజ్ అంటే ఏంటి? హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్. అంటే ఇక్కడ ఏమని ఉండాలి? హ్యాజ్ ఉండకూడదు, సింగులర్ వర్బ్ ఉండకూడదు, ప్లూరల్ వర్బ్ ఉండాలి. ఏముండాలి? హ్యావ్. సమ్ ఆఫ్ ద ఇష్యూస్ డిస్కస్డ్ ఆన్ ద మీడియా నౌ ఏ డేస్ హ్యావ్ నో రిలవెన్స్. ఎందుకు? సమ్ ఆఫ్ ద ఇష్యూస్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కావడం వల్ల మనకు వర్బ్ అనేది కూడా ప్లూరల్ రావాలి. ఓకేనా, హ్యావ్ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి? హ్యాజ్కి బదులు హ్యావ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద మేనేజర్ వాజ్ రెఫరింగ్ అబౌట్. ఓకేనా, ద మేనేజర్ వాజ్ రెఫరింగ్ అబౌట్ ద ప్రీవియస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ లాస్ టు ద ఎంప్లాయీస్ డ్యూరింగ్ ద అడ్రస్. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరింగ్ అబౌట్ ఇంతవరకు, ద ప్రీవియస్ ఇన్స్టాన్సెస్ ఒకటి, దీని తర్వాత ఆఫ్ ద లాసెస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంతవరకు, డ్యూరింగ్ హిస్ అడ్రస్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక్కో పార్ట్ చూద్దాం. ద మేనేజర్ వాజ్ రెఫరింగ్ అబౌట్ అన్నాడు ఇక్కడ. ఓకేనా, రెఫరింగ్ అబౌట్ అన్నాడు. ఇప్పుడు మనకేంటంటే చిన్న రూల్ ఉంది. ఏంటంటే రెఫర్ అనేది ఏం తీసుకుంటుంది అంటే 2 తీసుకుంటుంది. రెఫర్ అనేది ఏం తీస్తుంది? 2 అనేది తీసుకుంటుంది. అంటే ఏముండాలి ఇక్కడ? రెఫరింగ్ అబౌట్ అనేది తప్పు. ఏముండాలి ఇక్కడ? రెఫరింగ్ టు ద ప్రీవియస్ ఇన్స్టాన్సెస్. కావాలంటే మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. ఏంటవి అంటే చాలామంది చెప్తున్నారు ఐఎమ్ రెఫరింగ్ దిస్ గై, ఐఎమ్ రెఫరింగ్ టు. ఓకేనా, రెఫర్ అనేది తీసుకుంటుంది. 2ని తీసుకుంటుంది. ఇక్కడ ఏముండాలి? రెఫరింగ్ టు ద ప్రీవియస్ ఇన్స్టాన్సెస్. ఏముండాలి ఇక్కడ? 2 అనేది రావాలి. ఇక్కడ ఏముండాలి?
టు, అబౌట్ కాదు, రెఫర్ టు. ఎలాగైతే సుపీరియర్ ఇన్ఫీరియర్కి మనం ఏం చేస్తాం, దానికి బదులు ఏం రాస్తాం, టు. అలాగే రెఫర్కి కూడా టు అనేది తీసుకుంటాం. అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే నేను ఆన్సర్ చెప్పేయచ్చు. ఏంటి ఆన్సర్ అంటే ఇంతకుముందే చెప్పాను మీకు, వన్ ఆఫ్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ వచ్చినప్పుడు ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం, ఓకేనా. వన్ ఆఫ్ ద, మళ్ళీ ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ ఎటువంటి సబ్జెక్ట్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అనేది ఉండాలి, ఓకేనా. ఇక్కడ చూస్తే మనకు రీజన్ అన్నాడు. రీజన్ అనేది సింగులరా ప్లూరలా, రీజన్ అనేది సింగులర్, అందుకే ఇది తప్పు. అంటే ఇక్కడ ఏముండాలి, రీజన్స్, ఓకేనా. రీజన్స్ ఆర్ రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. ఏముండాలి ఇక్కడ, రీజన్స్ ఉండాలి, వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకు, మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇది ఉంటుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్, వెన్ ఐ మెట్ అక్బర్ పద్మశ్రీ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో వన్ ఆఫ్ ద అని చెప్పాను మీకు. వన్ ఆఫ్ వచ్చినప్పుడు ద యూస్ చేస్తాం, వన్ ఆఫ్ ద మళ్ళీ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ చూస్తే మనకు వన్ ఆఫ్ వచ్చింది, కానీ ఇక్కడ ఏ ఆర్టికల్ అనేది ఏం యూస్ చేశాడు, ఏ యూస్ చేశాడు. అంటే ఇది కరెక్టా తప్పు. ఏముండాలి ఇక్కడ, వన్ ఆఫ్ ద పయోనీర్స్, ద ఉండాలి. ఇక్కడ ఏ అనేది తప్పు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి, యువర్ స్కిల్ లై ఇన్ చీరింగ్ అప్, ఓకేనా. యువర్ స్కిల్ లై ఇన్ చీరింగ్ అప్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు నేను ఏంటంటే, యువర్ స్కిల్ అనేది ఏంటి, నీ యొక్క స్కిల్స్ అంటున్నాడా, స్కిల్ అంటున్నాడా, అంటే ఏంటి, ఇది సింగులర్, ఓకేనా. సబ్జెక్ట్ అనేది ఎటువంటిది, సింగులర్ సబ్జెక్ట్. అప్పుడు మనకు వర్బ్ అనేది ఎలా రావాలి, వర్బ్ కూడా సింగులర్ రావాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ లై అనేది ఉంది. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటి సార్ ఇది లై అనేది సింగులరా ప్లూరల్. మీకు చెప్పాను, వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ గనక యాడ్ చేస్తే అదేమవుతుంది, సింగులర్ అవుతుంది, లేకపోతే ప్లూరల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఈఎస్ ఉందా, లేదు. అంటే ఇదేంటి, ప్లూరల్ వర్బ్. అంటే ఇది ఏంటి, తప్పు. ఇక్కడ ఏముండాలి, లైస్ ఉండాలి, ఓకేనా. వర్బ్కి ఎస్ ఈఎస్ పెడితే అది సింగులర్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ కనుక మనము ఎస్ లేదా ఈఎస్ పెడితే అదేమవుతుంది, ప్లూరల్ అవుతుంది, ఓకేనా. సబ్జెక్ట్ వర్బ్ ఇటువంటి కేసెస్లో రివర్స్గా ఉంటాయని గుర్తుపెట్టుకోవచ్చు. సబ్జెక్ట్కి ఎస్ ఈఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది, అదే వర్బ్కి ఎస్ ఈఎస్ పెడితే అది సింగులర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే లై అన్నాడు. లై అనేది ఏంటి, ప్లూరల్ వర్బ్. అంటే ప్లూరల్ అనేది యూజ్ చేయకూడదు, ఇక్కడ లైస్ ఉండాలి, ఓకేనా. లైస్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.